వాక్యంలోకి వెళ్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం మనకు అంశం ఏంటిమా? ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. చాలా ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుంటా ఉన్నాం. దయతో జాగ్రత్తగా వినండి. మీరు నేను సృష్టించబడినది ఎందుకమ్మా? ప్రార్థన చేయడానికి. అంటే మనము ఏలే దానికోసం, పరిపాలన చేసే దానికోసం ఉన్నాం ఇక్కడ. సో మీరు నేను పరిపాలించాలి అంటే మీరు నేను ప్రార్థన ద్వారానే పరిపాలిస్తాం పిల్లరా. సో అందుకనే జాగ్రత్తగా ఈ సబ్జెక్ట్ వినండి. లేకుంటే మీరు బైబిల్లో యేసుప్రభు అన్నాడు, ప్రార్థన చేయకుంటే మీరు శోధనలో పడతారని. అంటే ప్రార్థన చేయకుంటే మీరు ఓడిపోతారని అర్థం పిల్లరా. సో అందుకనే ప్రార్థన జీవితం మనకు అవసరము. ఓకే, మనము రీతి పెట్టుకొని ఆయన ఆల్రెడీ ప్రార్థనలో మనము 3 భాగాల్ని కవర్ చేసుకున్నాం పిల్లరా. 3 విషయాల్ని నేర్చుకున్నాం. ఒకటి, ఎందుకు ప్రార్థన చేయాలా, వై ప్రే అనేది చాలా కొన్ని వారాలు మీరు విన్నారు. సో మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చినప్పుడు వాపస్ యూట్యూబ్లో ఉంటుంది, మన చర్చి యూట్యూబ్లో మీరు తప్పకుండా వెళ్ళి వినండి. వై ప్రే, ఎందుకు ప్రార్థన చేయాలా. ఓకే, నేను ఆల్రెడీ చెప్పేశాను మీకు, ప్రార్థన చేయడానికే మనల్ని దేవుడు సృష్టించాడు ఈ లోకంలో. ప్రార్థన ద్వారా మనం దేవునికి అనుమతి ఇస్తాం, పర్మిషన్ ఇస్తాం. మీ నా జీవితంలో ఏదైనా చేయాలన్నప్పుడు మీ నా పర్మిషన్ లేకుండా దేవుడు మీ నా జీవితంలో బలవంతాన్ని ఏం చేయడు. సో అది చాలా గొప్ప ప్రిన్సిపల్. మీరు నేను తెలుసుకోవాలా. దేవుడు అన్నీ తెలుసులే చేస్తాలే అనేక లేదు పిల్లరా. దేవుడు నన్ను సృష్టించేది ఆయనతో మాట్లాడేదానికి మనం. సో ప్రార్థన ద్వారా మీరు నేను దేవునికి పర్మిషన్ ఇచ్చినప్పుడు దేవుడు నా జీవితంలో, మీ నా కుటుంబంలో, పిల్లల్లో, అందరిలో తన కార్యాలు చేయడం జరుగుతుంది. సో అందుకనే ప్రార్థన చాలా అవసరం. రెండవది ఏం నేర్చుకున్నా? ఫెయిత్ అండ్ ప్రేయర్, విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఓకే, రెండవది విశ్వాసంతో కూడిన ప్రార్థన. మనం అది కూడా ఆల్రెడీ నేర్చుకున్నాం. 3వ సెక్షన్ ఏం నేర్చుకున్నాం చెప్పండి అమ్మా? మాటలు, ప్రార్థనలో మాట్లాడాల్సిన మాటలు ఏమై ఉండాలి అనేది ఆల్రెడీ మనము నేర్చుకున్నాం. అయితే నిన్న వారం నుంచి మళ్ళీ అగైన్ నేను అసలైన విషయంలోకి, విశ్వాసంతో కూడిన ప్రార్థన మళ్ళీ నేర్చుకున్నాం. సెకండ్ సెక్షన్ ఇది. అప్పుడు జస్ట్ టచ్ చేసాము. ఇప్పుడు డీప్గా మళ్ళీ ఫెయిత్ అండ్ ప్రేయర్, విశ్వాసంతో కూడిన ప్రార్థన అనే అంశంలోకి వెళ్తున్నాం. మీరు నేను గుడ్డిగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, బ్లైండ్గా బ్లంట్గా ఎప్పుడు ఉండాల్సింది ఏంటంటే, నా ప్రార్థన ఎప్పుడు కూడా విశ్వాసంతో నిండిన ప్రార్థనే ఉండాలి ప్లాన్. అసలు విశ్వాసం అంటే ఏంటి? దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడో అది నిజం, అదే జరుగుతుంది, అదే చేస్తాడు. దానికి విరోధంగా చేయడు ఆయన, అదే జరుగుతుంది. ఆయన టైంలో ఆయన చేసే దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు అర్జెంట్ అయ్యిండొచ్చు, ఆయనకు అర్జెంట్ అయ్యిండదు. ఏది ఆయన జల్దీ చేయడు, ఆయన లేటు చేయడు. అమ్మా నాతో పాటు చెప్తారు, ఆయన దేవుడు తండ్రి జల్దీ చేయడు, లేటు కూడా చేయడు. నేను ఊరికే పరేషాన్ కాకూడదు. అందుకే విశ్వాసం ఏమంటే, ఆయన చెప్పాడు, ఆయన వాక్యం ఇది, ఆయన వాగ్దానం ఇది, ఆయన చేసే తీరుతాడు. ఆయన వాక్యం మీద ఆధారపడి జీవించడం, ఆయన వాక్యాన్ని చూస్తూ జీవించడం, ఆయన ఆ వాక్యాన్ని చెప్పడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఆయన వాక్యాన్ని నమ్మడం, ఖచ్చితంగా అదే జరిగేది మన జీవితంలో. అది తప్ప వేరే జరగదు. ఇది మీకు అండర్లైన్ చేసి పెట్టుకోవాలి జీవితంలో. సో వాక్యాన్ని పట్టుకొని వాక్యం మీద ఆధారపడుతూ వాక్యాన్నే దర్శనం చూస్తూ వాక్యంలోనే మునిగి జీవించడమే విశ్వాసంతో జీవించడం. సో అందుకనే మన ప్రార్థనలన్నీ కూడా విశ్వాసంతో నిండిన ప్రార్థనలే ఉండాలా. అర్థమవుతుంది నాయనా? ఓకే, సో విశ్వాసంతో నిండిన ప్రార్థనే కదా, మన జీవితమే విశ్వాసంతో నడపబడాలి పిల్లల. అర్థమవుతుందా? మీరు నేను దేవుని చేతి నుంచి ఏది పొందుకోవాలన్నా విశ్వాసం లేకుండా మీరు నేను దేవుని చేతి నుంచి ఏది పొందుకోలేము నాయన. వింటానారా? విశ్వాసం లేకుండా దేవుని చేతిలో నుంచి ఏది తీసుకోలేం. ఓకే, సో అంతేకాకుండా బైబిల్ అందుకే మీకు నాకు ఏం చెప్తుందంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అంతేకాకుండా నీతిమంతుడు బ్రతికేదే విశ్వాసం మూలంగా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా అంటే మీరు నేను నీతిమంతులు ఎవరో తెలుసు కదా నైనా? అమ్మ ఎవరు? వైట్ బట్టలు వేసుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు కూడా అనుకోండి యేసుప్రభుని నమ్ముకొని ఉండాలి. ఏమంటే యేసుప్రభుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించిన నీతిమంతులు. వారు బ్రతికే విధానం ఏమంటే విశ్వాసం వాళ్ళ మూలం. అంటే దేవుడు చెప్పాడు ఇది జరుగుతుంది, ఇది తప్ప వేరే జరగదు.
లేట్ అయితేనే అదే జరిగేది. ఇది తప్ప నేను వేరేది ఒప్పుకొని నా జీవితంలో జరిగేది. సో అది నీతిమంతుడు జీవించే విధానం. తను ఎప్పుడు వాక్యం మీద ఆధారపడి, వాక్యాన్ని పట్టుకొని, వాక్యాన్ని ఆలోచన, వాక్యం తనకు సర్వం. ఓకేనా? సో ఈ విధంగా ప్లరా విశ్వాసము ద్వారానే మన ప్రార్థన కూడా ఎప్పుడు ఉండాల. ఏంటి విశ్వాసం ద్వారా ప్రార్థన అంటే ముందు మీరు వింటే తెలుస్తుంది మీకు. ఓకే, అందుకే చూడండి యేసు ప్రభు కూడా అతి ప్రాముఖ్యమైన లెసన్ విశ్వాసము ప్రార్థన గురించి ఏది ఎక్కడ రాయబడింది? ప్రతి వారం అదే వాక్యం చదివే ముందుకు పోతున్నాం. ఇప్పుడు కూడా మీ ముందర తీసి పెట్టారు. యేసు ప్రభు దేవుడు మనిషిగా వచ్చి 22 మార్కు సువార్త 11వ అధ్యాయం, ఆ అధ్యాయం అంతా కూడా మీరు చూస్తే చాలా విశ్వాసంతో నిండిన, విశ్వాసం గురించి చెప్పబడిన అధ్యాయము. యేసు ప్రభు చెప్పాడు, ఎప్పుడైతే ఆ చెట్టు ఎండిపోయిందో 24 గంటల తర్వాత శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు. రబ్బీ, నువ్వు చెప్పించిన చెట్టు ఎండిపోయింది అంటూనే యేసుప్రభు వాళ్ళని అందుకున్నాడు. ఇప్పుడు నేనేం ప్రీచ్ చేశానో అది వాళ్ళకి ప్రీచ్ చేశాడు అక్కడ. ఈరోజు మనం అదే భాగం నుంచి మనం వింటున్నాం. 22లో అంటాడు, 22 పెట్టినాను, ఏమన్నాడు? అమ్మా, చెట్టు ఎండిపోయింది ప్రభువా, నువ్వు చెప్పించిన చెట్టు ఎండిపోయింది అన్నప్పుడు వెంటనే యేసుప్రభు అన్నాడు, యేసు వారితో ఎట్లను, దేవుని యందు విశ్వాసం, తెలుగులో దేవుని యందు విశ్వాసం కాదు, దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండుడి. మీరు మంచి బైబిల్ తీసుకుని చూసి, ముఖ్యంగా మంచి ఇంగ్లీష్ బైబిల్ కానీ తెలుగు బైబిల్లో కూడా మీకు ఉంటే మీ బైబిల్లో స్టార్ వేసి కింద రాసి ఉంటారు దేవుని లాంటి విశ్వాసం అని. ఓకే, ఏం రాయబడింది? యేసుప్రభు ఏమంటారు సార్? మీరును దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండి, 23లో అంటాడు మళ్ళీ, ఈ కొండకు, అంటే కొండ అంటే ఏమా, సమస్యకు, ఈ యొక్క కష్టానికి మీరు చెప్పిన ఎడల, ఏం రాయబడింది అక్కడ? మీరు ఆ యొక్క సమస్యకు మీరు చెప్తే ఏదాంతో నిండి, నేను ఎట్లయితే చెప్పానో చెట్టుకి, మీరు కూడా విశ్వాసం, అంటే మీరు దేవుని వాక్యాన్ని చెప్పడమే విశ్వాసం. పిల్లరా, దేవుని వాక్యాన్ని, మీకు ఇచ్చిన వాగ్దానాన్ని మీ సమస్య మీదకి విడుదల చేస్తే ఏం రాయబడింది అక్కడ? ఆ తర్వాత చూస్తే మీరు, తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా తాను చెప్పినది జరుగును. వాట్ ఎవర్ యు సే ఇట్ విల్ హ్యాపెన్. సి ఇది 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 ప్రామిస్ పిల్లరా, దేవుని యొక్క ప్రామిస్. నా నోటి నుంచి మనం ఏం చెప్తామో, ఏ వాక్యం నువ్వు చెప్తావో అక్కడ రాయబడింది, అది జరుగుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా, అదే నేను చెప్పబోతున్నా ఈరోజు మన నోటి గురించి, మన మాటల గురించి. నీ నోట్లో నుంచి వచ్చింది ఏది కూడా జరగకపోదు. ఈవెన్ నెగిటివ్ అయినా సరే, ఈవెన్ ఈ భూమి మీద నువ్వు మనిషిగా పుట్టి ఉంటే ఎవరైనా సరే, చర్చికి రానోళ్ళు కూడా, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ జీవితంలో అది జరిగే తీరుతుంది. మనిషిని దేవుడు అలా సృష్టించాడు. ముందర చూస్తున్నారు కదా, దయతో ముందర చూడండి, వినండి జాగ్రత్తగా. ఇక్కడికి వచ్చారు మీరు. సో అందుకనే మీరు నేను పిల్లరా విశ్వాసంతో చెప్పడం చాలా అవసరం. మీరు నేను ప్రార్థనలో ఏం చేయాలా? విశ్వాసంతో ప్రార్థన చేయాలంటే మీరు నేను నా హృదయాన్ని, మనస్సుని, నోటిని దేవుని వాక్యంతో నింపుకొని ప్రార్థనలో కూర్చోవాలా. ప్రార్థన పోకముందు కండిషన్ ఏమో తెలుసా? వాక్యంతో పోతానన్నా లేదా అనేది మీరు నేను చెక్ చేసుకోవాలి. అందుకే ప్రార్థనలో దేవుని వాక్యం చెప్పాలి. దేవుని వాక్యం మీరు నేను విడుదల చేయడమే విశ్వాసంతో ప్రార్థన చేయడం. అందుకే విశ్వాసం ఎలా వస్తుంది కదమ్మా? ఏం వినడం వలన. అందుకే ఇక్కడ ఏం రాస్తాడు యేసుప్రభు, ఏం చెప్పాడు ఈ వాక్యంలో? ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేమని చెప్పి, ఎన్నిసార్లు చెప్పడం గురించి రాయబడింది? 3 సార్లు. చూడని తర్వాత తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని 2వసారి, నమ్మినడలా వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 3 సార్లు చెప్పు చెప్పు చెప్పని రాసి లాస్ట్లో అంటాడు ఒకసారి నమ్మినడల, నమ్మకం. ఇంగ్లీష్లో చాలా బాగా. ఎందుకు యేసు ప్రభు దేవుడు చెప్పడం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు? నమ్మడం గురించి ఒకసారి, చెప్పడం గురించి 3 సార్లు. ఎందుకంటే తెలుసా, నా జీవితంలో చెప్పడము, దేవుని వాక్యం చెప్పడం చాలా ముఖ్యము. చెప్పడం ఎప్పుడైతే నువ్వు ఎక్కువ దేవుని వాక్యాన్ని కన్ఫెస్ చేస్తావో, చెప్తావో, నమ్మడం ఈజీ అయిపోతుంది. ఈజీ నమ్మడం. ఇంకోటి చెప్తున్నా, దీనికంటే ముఖ్యమైనది, చాలాసార్లు నేను కానీ మనమందరూ బాధపడుతూ ఉంటాం, నేను బతకలేకపోతానా, చేయలేకపోతానా వాక్యానుసారంగా. వాక్యం చెప్పినట్టు చేయడం నాకు నా చేత కాడు, లేదంటే వాక్యం చెప్పినట్టు చేయలేకపోతానని. బ్రదర్ వింటాను కదా, పక్కన కొద్దిగా సాయం
చేయలేకపోతానా అంటారు. ముందర చూడండి, మీరేం చూడాల్సిన పనిలే, నేను ఉండేది ఎందుకు ఇక్కడ. వీళ్ళు కొంతమంది అప్పుడే ఎతుకుతా అంటారు, అందరూ తొంగి చూసి. ఎదకద్దండి, నా దిక్కు చూస్తానని నేను వేరే వాళ్ళ దిక్కు, వాళ్ళకి ఎవరికి ఏం చెప్పాలో చెప్పండి, ముందర చూడాలా. ముఖ్యమైనది. చాలామంది క్రైస్తవులు బాధపడుతుంటారు, బ్రదర్ నేను వాక్యానుసారం చేయలేకపోతాను బ్రదర్, నేను చెడు లోపల చెప్పుకోలేము చాలాసార్లు. చాలా బాధపడుతుంటారు, వాక్యం వింటానా, వాక్యం చదువుతానా, ఎందుకో నేను వాక్యానుసారం చేయలేకపోతున్నా, జీవించలేకపోతున్నా. నేను చెప్తున్నా మీకు, చాలా ఈజీ. అదే వాక్యానుసారం జీవించడం చాలా ఈజీ. ఎప్పుడు తెలుసా, నువ్వు వాక్యాన్ని చెప్పడం మొదలు పెడితే, నువ్వు వాక్యాన్ని నోటి నుంచి చెప్పకుండా, దేవుని వాగ్దానాల్ని నోటి నుంచి చెప్పకుండా నువ్వు బిడ్డ నమ్మడం కష్టం, ఆ తర్వాత వాక్యానుసారం జీవించడం కష్టం. ప్రాక్టికల్గా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ముఖ్యంగా యవ్వనస్తులు చాలా ఇబ్బంది పడతారు. యవ్వనస్తులు ప్రతి ఒక్కరులేనండి, నూరేళ్ళైనా కూడా. జాగ్రత్త సిస్టర్, ముందరేనండి. ఉదాహరణకి చాలామంది నాతో పర్సనల్గా మాట్లాడినప్పుడు, వేరే సంఘాల నుంచి కానీ నాకు తెలిసిన స్నేహితులు, పిల్లలు, యవ్వనస్తులు, చెడ్డ ఆలోచనలు రానికుండా మేము ఉండలేకపోతున్నాం. అంటే చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఓకే, ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. కామంకి సంబంధించి, క్రోధం సంబంధించి, కుళ్ళుకు సంబంధించి చెడ్డ ఆలోచన నేను చెప్తున్నా, చాలా ఈజీ. నేను ఇది చెప్తున్నా మీకు, మీరు తండ్రిగా చెప్తున్నాను మీకు. నేను ఏ స్త్రీని చూసినాను, నీలో నుంచి దైవత్వమే ఉట్టిపడుతుంది, కానీ చెడ్డ ఆలోచనే రాకుండా నువ్వు జీవించగలవు. ఈజీ. నేను చెప్తాను, నేను మళ్ళా, ఏ స్త్రీలైనా సరే, ఎవరైనా సరే, ఏ ఊరిని చూసినాను, నీలో దేవుడు లాంటి పరమ పరిశుద్ధమైన ఆలోచనలే కలిగి ఉండగలవు. ఏం చేయాలి సార్? 40 రోజులు ఉపవాసం పెట్టమంటావా? లేదు. నువ్వు నోరు తెరిచి అనేక సార్లు దినమంతా కూడా, నేను కామ, క్రోధ, లోభ, మదమత్సరాలు లేని జీవితాన్ని, నేను యేసయ్యకు పుట్టి ఉన్నా, యేసయ్యలో కామ, క్రోధ, మదమత్సరాలు లేవు, నాలో కామ, క్రోధ, మదమత్సరాలు లేవు. యాక్చువల్ లేవు నీలో, నీ స్పిరిట్లో లేవు. నువ్వు రక్షింపబడకముందు నీ మైండ్లో ఫీడ్ చేయబడిందే. అందుకే నువ్వు అలా అలా అనుకుంటున్నావు, కానీ నువ్వు అది కాదు. నువ్వు దైవత్వానివే. నువ్వు కామ, క్రోధం, అసలు క్రోధమే రాకుండా నీ జీవితంలో, కోపమే రాకుండా జీవించే జీవితం ఉంది నీకు. అసలు నీ కోపమే రాదు రియలీ స్పీకింగ్, నీ కోపం రాదు. నువ్వు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతావో, కోపం లేని మనిషిని నేను, కోపం లేని కరుణామయుని నేను, దయగలిగిన వాడిని నేను చాలా మంచివాడిని. ఇది కూడా చెప్పాలి మీరు. క్రైస్తవం చాలా తప్పుడు దారులు తీసుకెళ్ళారు పిల్లరా చాలామంది. నేను చెప్తున్నా నీకు, నువ్వు ఎప్పుడు చెప్పు నోరు తెరిసి, ఐఎమ్ ఎ గుడ్ పర్సన్, యాజ్ జీసస్ ఈజ్ గుడ్, సో ఐఎమ్ ఇన్ దిస్ వరల్డ్. ఐఎమ్ ఎ మంచి మనిషిని నేను, మంచి మనిషి, దయగల వాణ్ణి నేను, కనికరం గల మనిషిని నేను, నా దేవుళ్ళ నేను బ్రతికే మనిషిని, నా దేవుళ్ళ నేను కూడా కనికరము, జాలి, దయ, ప్రేమ కలిగిన మనిషిని నేను. ఎప్పుడైతే నువ్వు చెప్తావో బిడ్డ, అందుకే యేసుప్రభువు అంటున్నాడు, చెప్పు ఈ సమస్యతో. కోపం వస్తుంది, నాకు కోపం ఉంది, నేను చెడ్డదాన్ని, నేను అట్లదాన్ని, నేను అట్లవాడిని నువ్వు అనుకోని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటాను. యేసుప్రభువు ఏమంటాడు తెలుసా? ఈ కొండకి చెప్పు. ఏం చెప్తావు తెలుసా? నేను దయాళుడిని, నేను కనికరంతో నిండిన వ్యక్తిని, నా ప్రభువు నేను ఒకటే, నేను ప్రభువుకు పుట్టి ఉన్నా. నేను లాస్ట్ టైం మీకు చూపించే సండేస్లో, అంతకుముందు సండే, నేను ఆదాముకు పుట్టిన వాళ్ళం కాదు పిల్లరా. వీఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసయ్య నీకు నాకు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు యాక్చువల్ తండ్రి. ఈవెన్ మీకు డీప్గా చెప్పాలంటే, మీ మమ్మీ డాడీ కాదు ఇప్పుడు మీకు మమ్మీ డాడీ, మీ స్పిరిట్కి, బాడీకి ఓకే, మీ స్పిరిట్కి టోటల్గా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి. యేసుప్రభువుకు తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మీకు నాకు తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇది మతం కాదు నాయనా, ఇది సత్యం. అందుకే నువ్వు మైండ్ మీద నడచకూడదు, నువ్వు స్పిరిట్తో నడచాలా, నువ్వు ఆత్మలో ఏమైనా నడచాలా, ఆత్మానుసారంగా నడచాలా.
శరీరానుసారంగా నడిచినావు అనుకో నీకు మరణమే ఉంటుంది, అంటే చెడే ఉంటుంది నీ జీవితంలో. ఓకే, సో పాయింట్ ఏంటి? ఓకే, 3 సార్లు చెప్పమని ఎందుకు చెప్తానంటే నువ్వు దాంతో నమ్మడం ఈజీ అయిపోతుంది నీకు. చెప్పడం నువ్వు ఎక్కువ నువ్వు వాగ్దానం చెప్తా ఉంటే ఏమొస్తుంది? చెప్తా ఉంటే విశ్వాసం వస్తుంది అని కదా బైబిల్ రాయబడింది కదా. దేవుని వాక్యం వినటం వలన ఏం వినటం వలన విశ్వాసం వస్తుంది? వాక్యం వినటం వలన. ఓకే, ఎప్పుడు వింటావు వాక్యము? ఓకే, ఈయన ముందర చూడండి, ప్రార్థన చేస్తే విశ్వాసం రాదు. ఇంకోటి చెప్తున్నా, బైబిల్ చదివిన విశ్వాసం రాదు. ప్రిన్సిపలే పిల్లరా. ఎస్, బైబిల్ చదివినప్పుడు మీకు ధైర్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది, చాలా విషయాలు తెలుస్తాయి, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు. నేను విశ్వాసము రాదనను, కానీ అప్పుడు వచ్చే విశ్వాసం మీద నువ్వు ఆధారపడి ఉంటే ఆ విశ్వాసం నిలబడదు నీలో. ఈవెన్ ప్రార్థన ద్వారా నీకు విశ్వాసం రాదు. ప్రభువా విశ్వాసమే నువ్వు చచ్చిపోయిన తర్వాత విశ్వాసమే అంటాడు. ఏంది ఈడు? ఎందుకు చెప్పు? యాక్చువల్గా ఆల్రెడీ విశ్వాసం నీలో ఉంది. రోమిల్ రాసిన పత్రిక 12:3 ప్రకారం నువ్వు పుట్టినప్పుడే, ఎవరికి? దేవునికి పుట్టినప్పుడు, నువ్వు న్యూ క్రియేషన్గా వచ్చినప్పుడు, నూతన సృష్టి అయినప్పుడు, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? ఆ విశ్వాసాన్ని అభివృద్ధి పరచాలా. ఎట్లా? వినుట వలన. విశ్వాసం ఎట్లొస్తుంది? బైబిల్ చదవడం వలన కాదు, ప్రార్థన చేయడం వలన కాదు. దానివల్ల లాభం చాలా ఉంది, అది వేరే. అసలు ప్రార్థన ద్వారా విశ్వాసం రాదు, ప్రార్థనలోనే విశ్వాసం విడుదల చేయాలి. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసము? ఆల్వేస్ లైక్ కన్ఫెసింగ్, లార్డ్ ఐఎమ్ బ్లెస్డ్ పర్సన్, ఐఎమ్ అనాయింటెడ్ ఆఫ్ గాడ్, నేను అభిషక్తుని తండ్రి. ఎవడన్నా ఏమని చెప్పండి నా గురించి, నువ్వు చెప్పిందే చెప్తా. నువ్వు ఎప్పుడైతే కన్ఫెషన్ చేస్తావో నువ్వు పొసెస్ చేసుకుంటావు ఆ యొక్క గుణాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని. నువ్వు అన్నావు అనుకో, నేను బీదోన్నని, నిన్ను ఎవడూ కాపాడలేడు. ఎందుకంటే నువ్వు విశ్వాసం ఉంచవు దేవుడు ఇచ్చిన దాని మీద. నువ్వు బీదోడు అంట. నువ్వేమన్నా, నా దేవుడు తన స్వర్గబుద్ధిని నిందించి నా ప్రతి అవసరత తీర్చుచున్నాడు, నేను ఐశ్వర్యవంతుని. నువ్వు అనుకోవచ్చు, సార్ బీద అప్పుల్లో ఉన్నాను నువ్వు చెప్తే. నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తాను, నువ్వు చెప్పాలా. నువ్వు బైబిల్ చెప్తానే చెప్పినప్పుడు నీ ప్రాక్టికల్ జీవితంలో ఉండేది, ఇప్పుడు అప్పు ఉండేది, అది తీసివేయబడుతుంది. నువ్వు అట్లా అప్పు తీర్చుకోలేవు. అప్పుంది అని నువ్వు దేవునికి ఇచ్చిన తర్వాత దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నీ కొరకు ఆకాశ వాగులు తెచ్చి పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమరిసి. నువ్వు అందరూ చెప్పకపోయి నాకు అప్పులు లేవు, నేను ధనికుడిని అందజేటాను, అట్లా కాదు నేను అంటాను. అది నీకు ఎవరైనా అడిగినప్పుడు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కానీ దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆయన తన స్వర్గబుద్ధి నుంచి నా యొక్క అవసరం తీరుస్తాను, నేను అప్పు ఇచ్చేవానిగా ఉంటాను, అప్పు తీసుకునేవానిగా ఉంటాను. ఏమయ్యా బ్రదర్ ఎట్లుంది? నీకు అనారోగ్యం అంటే మన డాక్టర్ దగ్గర పోయింటి వెంటనే అంటే ఎవరు చెప్పి ఏమో అనారోగ్యం బాగున్నా, అది అబద్ధము, దయాల భాష అది. నేను అది చెప్పడంలా నీకు. నేను చెప్తావు బ్రదర్ పోయింటిని, అయితే ఏసై తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. దేవునితో కూడా చెప్తా, తండ్రి కష్టంలో వెళ్తున్నా కానీ నేను నీ వాక్యాన్ని నమ్ముతా, నువ్వు చెప్పింది నమ్ముతా, ఏసై తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. ఈ విధంగా నా యొక్క ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చెప్పడం మొదలు పెడతావో అనుక్షణం విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందుతావు. అది పద్ధతి. నేను విశ్వాసంలో విశ్వాసాన్ని సంపాదించుకో. అందుకే బైబిల్ ఇంకో మాట అంటుంది, ఏం వింటానవో జాగ్రత్త కలిగి ఉండమని. యేసుప్రభు అన్నాడు, ఏం వింటానవో ఏం తింటానో. ఎందుకంటే ఏమొస్తుంది దానివల్ల? అవిశ్వాసం కూడా వస్తుంది. రెండూ పనిచేస్తాయి, కత్తికి రెండు అంటారు, ఏమంటారు దాన్ని? రెండు ఆ మాటలకు రెండు ఉంది. అందుకే ఏం వినుట వలన? దేవుని వాక్యం వినడం విశ్వాసం. నువ్వు డౌట్ గురించి, భయం గురించి వింటానావు అనుకో, మొబైల్లో ఏంటంటే వస్తాను సిరీస్ ఏమంటారు దాన్ని మీకు, లైక్ రీల్స్ సీన్స్ గీన్స్ ఏమేమి ఉన్నాయని మొత్తం గబ్బంతా వింటాన్నాం అనుకో, అది కూడా వస్తుంది. అది మీ పొంగి ఏమంటారు, అది మీ కుదిలించి పొంగి దిగజానట్లు భయం. నువ్వు మొబైల్ చూసేటప్పుడు డీమన్ స్పిరిట్స్ నిన్ను అబ్జర్వ్ చేస్తుంటాయి. నువ్వు అట్లా వాడు అనుకో, చెడ్డ చూసేది, వాడు నీ మీద అటాక్ చేసేకి నువ్వే ద్వారం తెరుస్తున్నావు. చెడ్డ చూడద్దు, వినద్దు కూడా, వాక్యాన్నే విను,
దేవుని మాటలు విను. ఈవెన్ ప్రీచర్స్ది కూడా ఎవరిది వింటానో జాగ్రత్తగా విను. లేదంటే యేసుప్రభు చెప్పాడు, ఎవరు చెప్పినా వినండ్రా పర్లేదని. నో నో నో, ఆయన చెప్పినాడు బాగా. ఆడ చెప్తాండేది యేసుప్రభు, పౌలు కానీ వీళ్ళందరూ హెచ్చరించారు, జాగ్రత్త, మీరు ప్రీచర్ కదా అని అందరు ప్రీచర్ వినేరు. ఓకేనా? సో జాగ్రత్త కలిగి ఉండాలా. ఓకే, నీ విషయం ఏమంటే, ఓకే ప్రార్థన చేసేటప్పుడు అదో వినడం వలన విశ్వాసం, సో వాక్యం వినాలి. ఓకే, టాపిక్ ఏంటంటే, అందుకనే ప్రార్థనలో మీరు నేను ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త కలిగి ఉండాలి మీ నా మాటలో. అమ్మ అర్థమవుతుందా? మీరు నేను ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త కలిగి ఉండాలా. ఓకే, దేవుని వాక్యాన్ని మనము ప్రార్థనలో చెప్పాలి. అర్థమైందైనా? ప్రార్థన అంటే ఏంటంటే, చాలామంది అనుకుంటారు ఆడిపోయి దేవుని దగ్గర నా హృదయాన్ని కుమ్మరించుకుంటా. పాత నిబంధనలో కొత్త నిబంధనలో తేడా ఉంది పిల్లరా. అప్పటికి ఇప్పటికి ఇప్పుడు నాకు ఆ టైం లేదా దాంట్లో దూరేదానికి. కానీ హృదయాన్ని కుమ్మరించుకోవడం అంటే ఇది కాదు, పోయి ఏడ్చేది దేవుని ఎదుట, సమస్యలన్నీ చెప్పేది దేవుని ఎదుట, కష్టాలన్నీ చెప్పుకునేది కాదు. అది ప్రార్థన కాదు బిడ్డ. ఏడుపు ప్రార్థన కాదు. ఎస్, ఏడ్చా మంచిది, నేను ఏడవడం తప్పనడంలా. చాలా చాలా ఏడుపు వస్తుంది. ఎందుకు? కొంతమంది గురించి ప్రార్థన చేసినప్పుడు, మనం పట్టణం గురించి ప్రార్థన చేసినప్పుడు, లేదంటే మన ప్రియులు ఎవరైనా ప్రభువులో లేని వారి గతిని చూసి ఏడుపు వస్తుంది. నేను ఏడవడం తప్పనడంలా. కొంతమంది ఏముంటారో తెలుసా? ప్రార్థన అంటేనే నేను కష్టాలు చెప్తా ఏడుస్తా, కష్టాలు చెప్పుకుంటా ఏడుస్తా, కష్టాలు చెప్పుకుంటా ఏడుస్తా. అది ప్రార్థన కాదు బిడ్డ. అది దేవునికి నీ ప్రాబ్లమ్స్, నీ డిఫికల్టీస్ అన్నీ తెలుసు. దేవుడు నీ నుంచి వినాలనుకుండేది తన వాగ్దానం, తన వాక్యాన్ని నీ నుంచి వినాలని కోరుకుంటాడు ఆయన. అర్థమవుతుందనైనా? అందుకే చెప్పాను నేను, మీరు నేను దేవుని ఎదుటకు వెళ్ళేటప్పుడు మన హృదయము, నోరు, మనసు అంతా వాక్యంతో నిండి ఉండాలి, వాగ్దానాలతో నిండి ఉండాలి. మీకు చాలాసార్లు నేను ముందు కూడా చెప్పాను నేను. ప్రార్థన 2 భాగాలు పిల్లరా. ఒకటి దేవుని భాగము, రెండోది మన భాగం. దేవుని భాగం ఏంటి? దేవుని వాక్యం, దేవుని వాగ్దానం, దేవుడు ఏమేమి చెప్పాడో ఒట్టేసుకున్నాడు ఆయన. నువ్వు ఆడిపోయి ఏడిసి ఎట్లా? ఎందుకు ఒట్టేసుకోవాలా ఆయన చెప్పు. బైబిల్లో ఆయన ఏం చెప్పాడంటే, ఒట్టేసుకొని తల మీద, సిస్టర్ ఈ పాపం సిస్టర్ అలసిపోయినట్టున్నారు, ఒట్టేసుకొని తల మీద చేయబెట్టి ఏమన్నాడు తెలుసా? ఈ వాగ్దానం నెరవేరుస్తానయా, నెరవేర్చుకోకుండా ఉంటే, అబ్రాహాంతో వాగ్దానం చేసినప్పుడు అన్నాడు, ఈ పశువు మన ముందరుందే జంతువు, అప్పుడు జంతువులు నరికాడు అక్కడ వాళ్ళు, ఆ జంతువు మాదిరి నేను చనిపోయి కూడా సిద్ధంగా ఉన్నాను, కానీ నీ వాగ్దానాలు ఏమైతే చేశానో నెరవేర్చని చేయి పెట్టుకుని ఒట్టేసుకున్నాడు దేవుడు. అందుకే నువ్వు ఆడ ప్రార్థనలో నేను చేయాల్సింది ఏంటంటే, ఆయన భాగం ఏంటి? ఆయన ఒట్టేసుకొని చెప్పాడు, ఇవి చేసే తీరుతాను నీ జీవితంలో. నేను వింటానవా? ప్రార్థన అంటే ఏంటిమా? ఆయన ఒట్టేసుకొని ఇచ్చిన వాగ్దానాలని ఆయన భాగం అది. నా భాగం ఏంటి? ఏడవడం కాదాడా. ఎస్, ఏడ్చేది వేరే టైప్, అది మంచిది. అది వేరే బాధతో నువ్వు ఓకే వాగ్దానం చెప్పినప్పుడు నువ్వు ఏడ్చేకి ఉంది, నేను మళ్ళీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఉపవాసం ఉంది, కానీ నేనేం చెప్తాను అంటే, ఉపవాసం జవాబు తెస్తుంది అనేది అబద్ధం, లేదంటే ఏడుపు జవాబు తెస్తుంది అనేది అబద్ధం. జవాబు తెచ్చేది దేవుని వాక్యం ద్వారా. నీ భాగం ఏంటి? దేవుని వాక్యాన్ని దేవుని ఎదుట పెట్టడం. ఆయనకు చాలా సంతోషం అట్లా చెప్తే. నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఏం చెప్తున్నావు దేవునికి? ఏం మీనింగ్, దానికి అర్థం ఏంటి? ఆయన తెలుదా? కాదు, నేను నమ్ముతానయ్యా నీ మాటలో, నువ్వు అబద్ధం చెప్పని దేవుడు అయ్యా, నువ్వు మాట మీద నిలబడతావయ్యా, నీ యొక్క పెదవుల నుంచి వచ్చినది నువ్వు నెరవేర్చక మానవయ్యా. ఇవన్నీ సంతోషం ఇస్తారు దేవునికి. లాస్ట్ టైం నేను మీకు చెప్పాను, చిన్న ఎగ్జాంపుల్. సపోజ్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర వెళ్తున్నాం, నేను లాస్ట్ టైం కూడా చెప్పా. ఎట్లా వెళ్తాం ఆయన దగ్గరికి? ఫస్ట్ మనం ఎవరిని ఎతుకుతామంటే, ఎవరైనా ఆయనకి డియర్ ఫ్రెండ్ ఎవరో ఎతుకుతాం. అమ్మా, ఆయనకి ఇష్టమైన వ్యక్తిని ఎతుకుతాం మనం. మనతో పాటు పదం పండు బ్రదర్, మీకు పరిచయం కదా. ఎక్కడైనా మనం అందరూ చేసేది అదే కదా. ఎక్కడైనా పోతే కూడా తెలిసిన వాళ్ళు తీసిపోతాం. రెండోది ఏం తీసిపోతాం? మన యొక్క బిజినెస్లో మనకు వస్తున్న సమస్యలకి తగ్గట్టుగా లా అండ్ ఆర్డర్ తీసుకెళ్తాం, ఆర్టికల్స్ తీసుకెళ్తాం, కాన్స్టిట్యూషన్ తీసుకెళ్తాం మనము. సెక్షన్స్ తీసుకెళ్తాం. ఎందుకంటే ఆయన దగ్గర పోయి కాళ్ళ మీద పడి గడ్డం పీకి కాళ్ళు పట్టుకుని కాళ్ళు
ఏమో సినిమా అనుకున్నావా అదే? అమ్మ ప్రధానమంత్రి అట్లా చల్లవు ఈసీ బయటపడేస్తారు వాళ్ళు. అందుకే మనం కూడా ఎవరి పేర్లో పోతాం ఆయన దగ్గరికి ప్రార్థనలో? యేసయ్య దగ్గరికి పోతాం. యేసయ్య నామం అంటూనే ఆయనకి చాలా ఇష్టం. అసలు బైబిల్ ప్రకారంగా నువ్వు యేసు నామం అంటూనే నిన్ను చూడ్డు ఆయన. బైబిల్ ప్రకారం యేసు ప్రభుని చూడడం మొదలు పెడతాడు. నువ్వు యేసు ప్రభులా కనపడతావు ఆయనకి. అది స్పిరిచువల్ లా. అది ఎట్లా సార్ అంటే చల్లదు, అది అంతే. ఆయన చెప్పేసాడు, అది అంతే. ఆయన చూస్తాడు అట్లే నిన్నే. ఓకేనా? రెండోది ఏం చేస్తావు? ప్రధానమంత్రి దగ్గర ఆయన అన్ని ఇది రాసింది. దేవుని దగ్గర పోయినప్పుడు ఈ వాక్యం పెడతావు నువ్వు దేవుని ఎదుట. ప్రభా ఇది చెప్పబడింది, ఇది చెప్పబడింది, ఇది చెప్పబడింది యేసు నామంలో, ఇదిగో నీ దగ్గరికి వస్తున్నా, ఇది నాకు జరుగును గాక. అర్థమవుతుంది నాయన? అందుకే బైబిల్లో ఏం రాబడింది? 138:2 ఆయన వాక్యము అన్నిటికంటే పైన పెట్టాడు. ప్రధానమంత్రి దగ్గరికి పోయినా అవి తీసుకెళ్తావు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తావు? బంగారు వెండి తీసుకెళ్ళడానికి ఒప్పుకోడు ఆయన. ఎందుకంటే ఆడ బంగారు వెండి పనికిరాదు ఆయన దగ్గర. బంగారు ఆల్రెడీ రోడ్లకి వాడతారు, అలా తార్ రోడ్ వేసినట్లే. నువ్వు బంగారు వెండితో పోలేవు ఆయన దగ్గరికి. ఆయనకి అతి శ్రేష్టమైనది ఏంటి ఆయన దృష్టిలో? స్వర్గంలో అతి ముఖ్యమైన శ్రేష్టమైనది ఏంటి? వాక్యం పిల్లరా. అందుకే ఏమంటాడు 138:2 నీ వాక్యము అన్నిటికంటే ముఖ్యమైనది. ఏం రాశాడు? నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చూసావా? నీ నామం కంటే. అందుకే 48 యెషయా గ్రంథం 40:8 నిన్న బుధవారం చూసుకున్నాం. పూలు వాడిపోతాయి, చెట్లు వాడిపోతాయి, ఏంది వాడిపోతుంది? దేవుని వాక్యం వాడిపోదు పిల్లరా. అందుకే 119:6 అంటాడు దావీదు కీర్తనగా అంటాడు, నీ వాక్యాన్ని నమ్మిన వారికి ఏ అవమానం జరగదని. 119:6 అమ్మా చూడండి, నీ ఆజ్ఞ అన్నింటినీ లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. సో దేవుని ఎదుటకు పోయేటప్పుడు నేను పోవాల్సింది దేవుని వాక్యాన్ని తీసుకొని మన నోటి నిండా హృదయం నిండా దేవుని వాక్యం ఉండాలి పిల్ల. తల్లి ఎట్లయితే స్త్రీ బిడ్డతో గర్భం నిండి ఉంటుందో తనది, నా జీవితం అంతా దేవుని వాక్యంతో, దేవుని యొక్క వాగ్దానాలతో హృదయాన్ని, మనస్సుని, శరీరాన్ని నింపుకోవాలి. ఆయన దగ్గర కేవలం వాక్యం 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 వస్తే స్వర్గం ఎంత సంతోషపడుతుంది సార్. ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావు. అందుకే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడనుట అసలు. అందుకే ఓకే, ఫస్ట్ ఏం చేయాలైనా ఈయన చేయాలి. 3 పాయింట్ చెప్తాను మీకు. నేను దేవుని సన్నిధిలో పోయిన ప్రార్థనలు వాక్యం చెప్పాలా. రెండవది, వాక్యం చెప్పిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయాలా. లేచిన తర్వాత ఎక్స్పెక్ట్ ఏమంటారు తెలుగులో? ఆశించాలా. ఇది జరిగే తీరుతుంది. లేచినప్పుడు శరీరంలో ఏం చేంజెస్ లేవు, అవే జ్వరము లేదంటే అవే తుమ్ములు లేదంటే అదే వీక్నెస్ బాడీలో. కానీ ఎక్స్పెక్ట్ చేయాలా. ఎక్స్పెక్ట్ ఏంటి? ఎస్, నా మాటలు దేవుడు విన్నాడు, నా శరీరం నిండా జీవం ఉంది, నా రక్తంలో జీవం ఉంది, నా శరీరంలో బలం ఉంది. అంటే డబ్బుల విషయం, ఏ విషయం, నా పిల్లల గురించి, ఎస్ నా పిల్లలు 0 తీసుకుంటున్నారు, దేవుడు దాని పక్కన 10 యాడ్ చేసి 100. మీరు నమ్ముతారు లేదో, నా జీవితంలో అనేక మందిని చూశాను పిల్లరా. నా జీవితంలో చాలా సర్వే చేశాను నేను. ఇదే పిల్లలు చూసినప్పుడు నేను ఏంట్రా వీళ్ళు ఎట్లరా అనుకుంటాను నేను. కానీ కొంత తర్వాత ఏమైపోతుందేమో, వాళ్ళకి చాలా క్లవర్గా తయారు చేస్తాడు పిల్లరా దేవుడు. లోపల దూరుతాడు దేవుడు, మైండ్లోకి చేంజ్ చేసి పెట్టేస్తాడు. రియలీ స్పీకింగ్. అందుకే మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రజెంట్ పరిస్థితికి నమ్మకండి. నువ్వు వాక్యం చెప్పు, ఎక్స్పెక్ట్ చేయి. జ్ఞానం అడుగు నీ బిడ్డ కోసం. జ్ఞానం అడుగు. దేవుడు అంటాడు జ్ఞానం అడగండి, మీరు అడగరు కాబట్టి మీకు లేదు మీ దగ్గర అంటాడు దేవుడు. ఆ తర్వాత రెండోది ఏంటి? ఎక్స్పెక్ట్ చేయాలి. మూడోది, దొరికేంత వరకు, రిజల్ట్ ఫిజికల్ ఏరియాలో చూసేంత వరకు ఆ వాక్యాన్ని మీరు చెప్పడం మానుకోకూడదు. కృతజ్ఞతతో చెప్తా ఉండాలి. నా పిల్లలు యేసు నామములో తలస్థానంలో ఉందురు గాక. కృతజ్ఞతలు తండ్రి, నీ వాక్యం, నువ్వు మా కాపరివి, నువ్వు అన్నావు తండ్రి, నువ్వు మా కాపరి కాబట్టి మాకు ఏముండదు, లేముండదు అన్నావు. నా పిల్లలు బ్రిలియంట్, ఇంటెలిజెంట్, సూపర్ ఇంటెలిజెంట్, రోబోట్ కంటే నా పిల్లలు రోబోట్ వాళ్ళ నాయనమాది ఉందురు గాక. అర్థమవుతుందా? చెంటి నవ్వుతున్నాడు పాపం. అట్లే చెప్పాలి చెంటి, అర్థమైందా? నీ కొడుకు కూతురు గురించి కదా, రోబోట్ వరల్డ్ రాబోతుంది. నువ్వు చెప్పాలా, నా పిల్లలు రోబోట్ కంటే ఫాస్ట్గా ఉంటారు. ఎస్,
చాలామంది ఉన్నారు ప్లేయర్. అప్పుడప్పుడు నేను కొంతమంది పిల్లలు చూస్తున్నారు, చాలా ఫాస్ట్ పిల్లలు కొంతమంది. ఓకే, ఎనీహౌ. సో విషయం ఏమంటే పిల్లరా, మీరు నేను దేవుని వాక్యాన్ని ప్రార్థనలు చెప్పాలా. అదే రియల్ ప్రేయర్. ఎక్స్పెక్ట్ చేయాలా, ఆ తర్వాత జరిగేంత వరకు దాన్ని వదలకూడదు. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే. నేను దీన్ని మీలోకి టోటల్గా ఇంపార్ట్ చేసేదానికి వేరే విషయాలను తీసుకెళ్తున్నాను. ఓకే, ఇది వాక్యం చెప్పాలా అని. ఓకే, ముందుకెళ్దాం. నాతో పాటు ఈరోజు ఆదికాండము 2వ అధ్యాయంలోకి వెళ్దాం. మీకు వాక్యం ఎంత ప్రాముఖ్యమైంది, ప్రార్థనలో ఎందుకు వాక్యం వాడాలని కొన్ని విషయాలు మీకు చూపించాలా. ఇక్కడ 2వ అధ్యాయము 15 నుంచి 16, 17 వాక్యాలు చదవండి. ఎవరన్నా చదవండి అయినా. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోనో తోటను సేద్యపరచుటకు, దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నాం మనము? స్టార్టింగ్, దేవుడి యొక్క సృష్టి ఆరంభం. 16లో ఏమన్నాడు చూడండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న, ముందర చూడాలా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. అమ్మా, ఎన్ని తినొచ్చు? అన్నీ తినచ్చు నిరభ్యంతరంగా. ఆ తర్వాత ఇది మనకి చాలా ముఖ్యమైనది. అయితే అంటాడు. అన్నీ చెప్పండి అయితే అని. ఒకసారి మీ పెదవులతో అయితే అనండి. అది జీవితాంతం గుర్తు, ఇప్పుడు చెప్పేది కాదు. ఇటు నుంచి పోయినా కూడా అయితే అనేది ఎప్పుడు ఉండాలి నీకు కూడా. అమ్మా, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఆన్సర్ కూడా రాశాడు, క్వశ్చనే కాదు. ఏమని రాశాడు? నీవు వాటి తినిన దినమున ఎంతగా? ఉషా చెప్పునైనా నిశ్చయంగా. గట్టి చెప్పు ఉషా, నిశ్చయంగా. ఉషాతో పాటు మనం ముందర చెప్తామా గట్టిగా? నిశ్చయంగా. ఎందుకంటే పాప ఉషా ఎందుకు నిశ్చయత లేదన్నట్టుంది, చాలా దిగులోకి వచ్చినాడు. ఓకే, నిశ్చయంగా. ఆనందం ఉండాలి బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని ఆలయాన్నివి. ఓకే, ఎనీ సమస్యలు అవి ఇవి ఏం పట్టించకూడదు, మనము దేవుడు చూసుకుంటాడు. మీలో చాలామంది పట్టించుకుంటారు పిల్లరా. ఆయన చేతిలో పెట్టినా పండుకోండి ఊరికే నిదానంగా హ్యాపీగా రాత్రి. సైతాన్ ఏమన్నా అనుకోండి, నాకు తెలుసు బాబు, ఆయన చేతిలో పెట్టా, ఆయన చూసుకుంటాడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, నాకు అప్పుడప్పుడు మనసులో వాళ్ళు రాలే ఇలా, నేను నీ చేతిలో పెట్టా, నాకేళ ప్రభు వస్తే వచ్చారు, లేకుంటలే నువ్వు చూసుకుంటావు, నాకు టెన్షన్ లేదు. నీ టెన్షన్ అదే, నా టెన్షన్ ఈడ వాక్యం చెప్పమన్నా చెప్తా, వచ్చే వాళ్ళు వస్తారు, లేకుండా నీ చేతిలో ఉంది. నీ సంఘం అభివృద్ధి చెందాలని నీ చేతిలో ఉంది. సో టెన్షన్ మనం తీసుకోకూడదు నైనా. ఓకేనా? ఓకే, ఎనీహౌ ఎక్కడున్నా మనం మర్చిపోయినాం. అయితే తిని నిశ్చయంగా, ఎందుకంటే ఈ మాట చాలా అవసరము. నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. ఓకేనా? ఇది జరిగినది. ఇక్కడ ఒక చెట్టు ఉంది నాయన, ఆ చెట్టుని తినొద్దంటాడు దేవుడు. 9వ వాక్యం పెట్టు దీంట్లోనే నాయన. 2:9. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారం మంచిదైనది ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును ఉందంట. మంచి చెడ్డలు తెలివి చురుఫలం కూడా ఉందన్న, 2 ఉన్నాయి. ఎక్కడ అమ్మా? అది కథ చూసారా? అంతే. మొత్తానికి పిక్చర్ ఏంటంటే 2 చెట్లు ఉన్నాయి సార్ ఈడ, అంటే ఉండేకేమో చాలా ఉన్నాయి, కానీ 2 చెట్ల గురించి మాటలు జరుగుతున్నాడా. దేవుడు అంటాడు, తోట మధ్యలో జీవవృక్షం ఉందయా, దాన్ని నువ్వు తిను, అందుకే నేను నిన్ను సృష్టించా. అయితే ఒకటి తినొద్దు. నువ్వు ఏం తినొద్దు? కొంతమంది సిస్టర్ మామూలైన సార్ ఆ చెట్టు గురించి మనం తిని బాగా విన్నాం సండే స్కూల్ నుంచి. నువ్వు జాగ్రత్తగా వినండి. ఈరోజు ఎందుకు తినొద్దు అంటాడు ఆ చెట్టుని? అమ్మా, ఏం విషయం ఉందా దాంట్లో? ఆ కాయల్లో పులుపు ఎక్కువ ఉందా? ఎందుకు మంచి చెడ్డ వృక్షఫలం తినొద్దు అంటున్నాడు? ఏమ్మా దాంట్లో ఏముంది? పాయిజన్ ఉందా? ఏమైనా విషం ఉందా? విషపూరితమైన చెట్ట కాయ లేదు సార్. మళ్ళీ జీవవృక్షంలో ఏముంది? తీ ఉందా? సపోటాకాయ మాదిరి, అందుకు తినమంటున్నాడా? అమ్మ ముందర చూడాలా? అంత కాదు. ఆ చెట్టులో ఏమి సమస్యలు లేవు. ఈ 2 చెట్టులు ఏంటంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఎలా ట్రీట్ చేయాలా అనే దానికి సింబల్ ఇవి. దేవుని వాక్యాన్ని నేను రాసుకున్నాను, మీకు చెప్తాను. నేను ముందర చూడండి, ఈ చెట్లలో ఏం సమస్య లేదు.
ఆ కాయ, ఈ కాయ, సపోటకాయ, నిమ్మకాయ, కాయ, ఏ కాయలు కాయ మనకే తెలియదు ఏం కాయలు అవి మొత్తానికి, చెట్లు ఏంటో. కానీ సత్యం ఏమంటే ఈ 2 చెట్లలో ఒక చెట్టు తినమంటున్నాడు దేవుడు, ఒక చెట్టు తినద్దు అంటున్నాడు దేవుడు. ఒక చెట్టు తింటే చచ్చిపోతావు అంటున్నాడు, ఇంకో చెట్టు తినేదానికే నువ్వు పుట్టినావంటున్నాడు. అందుకే దాని పేరు ఏం పెట్టాడు? జీవవృక్షం. బతికినంతకాలం తినే వృక్షం ఇది. అంటే ఏంటంటే సిస్టర్ వింటున్నారమ్మా, వింటానట్లే ఉన్నారు, వింటున్నారు కూడా. ఒక ముందర చూడండి, నువ్వు దేవుని వాక్యంతో ఏం చేయబోతున్నావు? వాట్ విల్ యూ డూ విత్ వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యంతో ఏం చేయబోతున్నావు అనేదానికి ఈ 2 నిదర్శన సింబల్స్ ఇచ్చాడు దేవుడు. అమ్మ అర్థమవుతుందా? ఓకే, నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకొని ఏం చేయబోతున్నావు? ఓకే, నీవు నేను దేవుని ఓకే ఏం చేశాడు ఆదాము? ఏ చెట్టులో నుంచి తినద్దన్నాడో, మంచి చెడ్డ వృక్షంలో నుంచి తిన్నాడు. ఏమైంది? తిన్నప్పుడు ఆత్మీయంగా చనిపోయాడు. అంటే దేవుడి నుంచి దూరం అయిపోయాడు. పిల్లరా, దేవుడికి ఆయనకి సంబంధం లేకుండా అయిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి చనిపోయాడు ఆయన. ఎవరు? ఆదాము కానీ అవ్వను కానీ. ఆ తర్వాత మీరు చూశారు కదా, ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ ఫలాన్ని తిన్నాడో ఆ వ్యక్తి చనిపోయారని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఓకేనా? ఓకే, ఏంటి ఈ యొక్క 2 చెట్ల గుర్తు? నేను ఇప్పుడే చెప్పాను మీకు. నువ్వు దేవుని వాక్యంతో ఏం చేయబోతున్నావో దాన్ని చూపించడానికి దేవుడు 2 చెట్లు పెట్టాడు. ఏం చేయాలా ముందుకు రాబోయే జీవితాల్లో, తరాల్లో అని. నువ్వు నేను దేవుని వాక్యాన్ని చెప్పి వాక్యాన్ని చేస్తే, దేవుని వాక్యాన్ని నమ్మితే ప్రతి క్షణము నీవు నేను జీవవృక్షంలోని తినేవాళ్ళుగా ఉంటున్నాం. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడి దేవుని వాక్యానికి విరోధంగా చేస్తావో, అమ్మ సిస్టర్ తింటానావా? నువ్వు ఏ వృక్షంలో నుంచి తింటానావు? మరణంలో నుంచి తింటానావు. ఏది తినద్దంటాడో దేవుడు అది తింటాను. అందుకే నువ్వు నేను ప్రతి క్షణము నా జీవితంలో ఈరోజు కూడా 2 చెట్లు ఉన్నాయి మన ముందర. నువ్వు వాక్యం చెప్పినట్లు చేస్తే, వాక్యాన్ని ఒబే చేస్తే, వాక్యాన్ని నమ్మితే, వాక్యం చెప్పినట్లు చేసుకుంటూ పోయి అదే నీకు ఆధారం అయితే, నువ్వు ఇప్పుడు కూడా జీవవృక్షంలోంచి తింటున్న వ్యక్తిగా బ్రతుకుతావు. వాక్యానికి విరోధంగా పోతాను నైనా ముందర చూడైనా నీ జీవితంలో అనుక్షణం మరణాన్ని చూస్తావు. ఇది చెప్పేదానికే ఈ సృష్టి ముందర దేవుడు ఆ చెట్లను పెట్టిండేది. ఏనండి, ఇప్పుడు ఏమైంది? సాతాను ప్రవేశించాడు. పిల్లరా, మీరు నమ్ముతారో లేదో దేవుని వాక్యాన్ని, కానీ అందరికంటే ఎక్కువ నమ్మేది సృష్టిలో ఎవరో తెలుసా? సాతానే, వాక్యాన్ని. అందుకే చూడండి 3వ అధ్యాయంలోకి రానైనా, 3వ అధ్యాయంలో 1వ వాక్యం చదువు. 1వ వాక్యం పెట్టు. 3:1 చదువుతారు ఎవరు? చదువు అంతలో. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా? చూసారా అని అడిగాను. చూసారా ఎందుకు పాము పిలిచాడు సాతాన్ని దేవుడు? ఎందుకు సర్పంతో పోల్చాడమ్మా? ఎందుకు సర్పంతో పోల్చాడు? ఎందుకంటే ఎట్లయితే పాము నిండా విషం ఉంటుందో, ఈ సాతాన్ నిలువెల్లా విషమే. పిల్లరా, మిమ్మల్ని నన్ను నాశనం చేయడమే వాని యొక్క ఉద్దేశం. వాడు ఎప్పటికీ మంచి చేయడు. సో వాడు నిన్ను నన్ను నాశనం చేయడానికి వానికి బాగా తెలుసు ఏం చేయాలని తెలుసు. ఏ చెట్టులో నుంచి తినద్దన్నాడో దేవుడు, ఆ చెట్టులో నుంచి నీకు తినిపియాల. ఏం చేశాడు వీడు? వచ్చి ఈ విషంతో నిండిన సైతాన్ వచ్చి పాములాగా విషంతో నిండినవాడు వీళ్ళిద్దరి జీవితంలో విషాన్ని కలిపాడు. పిల్లరా, ఏ విధంగా విషాన్ని ఎక్కించాడు? పాము కాటేసి విషం ఎక్కిస్తుంది శరీరంలోకి. వీడేం చేశాడు? ఈ సాతాను ఈరోజు కూడా ఏం చేశాడంటే విషము మీనాలోకి వేస్తాడు. ఏ విధంగా వేశాడు? 13-14 వాక్యాలు చదవండి. ఏ విధంగా విషం 3-4 చదువునైనా. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చూసారా ఏ విధంగా ఎక్కిస్తాడు విషయాన్ని? నీవు చావనే. 3వ వాక్యం పెట్టరా నైనా 3. అయితే తోట మధ్య ఉన్న
యా, దీంట్లో అయిపోయిందా? యా, అడిగిన చూడండి, ఏమడిగా సాతాను వచ్చి వీళ్ళతో. అయితే సాతాను వీళ్ళతో అడిగాడు, ఏమన్నాడు? ఇది తినొద్దన్నాడా అని. అవ్వ ఏం చెప్తోంది? విషయం ఎట్లా ఎక్కించాడు? అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అని. ఎవరన్నారు? 1-2 వాక్యాలు మనం చదవలేదు. 1వ వాక్యంలో సాతాను రావడం జరిగింది. 2వ వాక్యంలో అడుగుతాడు వాడు, తినొద్దన్నాడు అని. అందుకని హవ్వ ఏం చెప్తాంది? దేవుడు వాటిని తినకూడదని, చావకున్నట్లు వాటి తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పారని సర్పంతో నేను. చూడండి, విషయం ఎట్లెక్కిచ్చాడు వీడు. ఏంటి విషయము? అందుకు సర్పము మీరు చావనే చావరు. చూసారా? ఈరోజు కూడా ఈ విధంగానే పాయిజన్ ఎక్కించేది మన జీవితాల్లో వాడు. ఇప్పుడు ముందర చూడండి, మీరు ఏం చేయాల్సింది? వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఎప్పుడైతే ఈ విషయం వాళ్ళ దగ్గరికి వచ్చిందో, ఇదే ప్రాక్టికల్ లైఫ్లో మీరు నేను జీవించేది. చెట్లుగా సమస్య ఆడ. నువ్వు నేను ఏం చేస్తాం? దేవుని వాక్యంతో ప్రతి క్షణం అనేదానికి ఆ 2 చెట్లు దేవుడు చూపించింది. దేవుడు అన్నాడు, జీవవృక్షం నుంచి తినండి, మీరు ఆ చెట్ల నుంచి తినద్దండి. అంటే దేవుని వాక్యాన్ని మాత్రమే తినాలి మీరు. వాక్యానికి విరోధంగా ఏది తినా మీరు చచ్చిపోతారు అని చెప్పడం వాళ్ళకి జరుగుతా. ఆ రోజు వాళ్ళకి చెట్లు చూపించి చెప్పాడు. ఈరోజు మనకు అదే బోధిస్తాడు తన వాక్యం ద్వారా. సాతాను ఏం చేస్తాడంటే, వాడు ఏమన్నాడు? సార్ మీరు చావనే చావరు. ఏం చేయాల్సింది వీళ్ళిద్దరు భార్యాభర్తలు? ఎందుకంటే మన ఇంట్లో మనం కూడా ఏం చేయాలో దీని ద్వారా నేర్చుకోవాలా. వీళ్ళిద్దరు ఏం చేయాల్సింది? ఇంట్లో కూర్చొని అమ్మా ఇద్దరు డిస్కస్ చేయాల్సింది ఏంటిది? దేవుడు ఏమన్నాడు? నిశ్చయంగా చచ్చిపోతావంటే, వీడంటాడు నిశ్చయంగా చచ్చిపోరని. నువ్వేమనుకుంటున్నావు? అవ్వ అనేది నాకైతే ఏమో అనుమానం ఉంది దేవుని మీద అనేది. ఆదాం ఏం చెప్పాలా? చీచి చీచి ఏం మాటలు మాట్లాడుతున్నాను. ఇట్లే ఉండాలి మన ఇంట్లో డిస్కషన్. దేవుడు అబద్ధం చెప్పడు. నీకు తెలుసా దేవుడు ఎంత మంచోడో? ఇంత పెద్ద తోట ఇచ్చినాడు, ఇన్ని చెట్లు ఇచ్చిన దేవుడు అదెందుకు తినొద్దంటాడు? ఎందుకంటే దాంట్లో ఏదో చెడు ఉంది. ఈ డిస్కషన్ రావాలి మన ఇంట్లో ప్రతి క్షణం. ముందు చూడండి, ఆయన ప్రతిరోజు ప్రతి సమయం ఒకడివే ఉన్నా, కుటుంబంలో ఉన్నా, భార్య అంటుంది ఏందో చెప్పకూడదు. ఇక్కడ ఏమంటుందో మీకు తెలుసు ఏమంటుందో? నువ్వు అనాల తప్పు తప్పు, వాక్యంలో రాయబల్లా, అలా చేయకూడదు మనము, నువ్వు అట్లా మాట్లాడొద్దామా, పక్కింటి వాళ్ళతో కొట్లాడొద్దు, వాళ్ళు కసు వేసినా కూడా బైబిల్ ఏం చెప్పింది? అమ్మా నిన్ను వలే నీ ఇంట్లో నీటిగా ఉండాలని కోరుకుంటావు, పొరుగు అని ఇంటి కూడా నీటి పెట్ట. వాళ్ళు వేసేసి మనం ఊడిచేస్తాం. చాలా ఉంటాయి పిల్లరా మీ మధ్య ఏం జరుగుతున్నాయో. ఈ రోజు కూడా అదే జరిగేది. వాడేం చెప్తాడు? విషం ఎక్కి